మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం జనప్రియ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిధులు కూడా కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్ఓబి అనుమతులు తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అహర్నిశలు కృషి చేశారని కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, టీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, నార్ల సురేష్, పవన్, ప్రశాంత్, రెహ్మద్ ఖాన్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన మరి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బొలారం ఆర్యూబీ ఎక్స్ట్రా అంటే అడిషనల్ ఆర్యూబీ కోసం 6,66 లక్షల ఫండ్ శాంక్షన్ చేయించడం జరిగింది. వారు వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ వారు రైల్వేస్ వారిని ఎన్నోసార్లు సంప్రదించారు. ఈ ఇష్యూ ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అది నోట్ చేసుకొని అదే పనిగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఇది శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ అల్వాల్ వాసులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఈ సింగిల్ ఒకటే ఆర్యూబీ ఉండే వరకు ఇక్కడ స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాహనాలు జాబ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు అడిషనల్గా ఈ ఆర్యూబీ కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది శాంక్షన్ అయినందుకు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా శాంక్షన్ కోసం పెట్టుంటారు, కానీ ఎవరు కూడా ఫాలో అప్ చేయక శాంక్షన్ అవ్వలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ రైల్వేస్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగాలని ఉద్దేశంతో డిఆర్ఎం గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. దాని గురించి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా మల్కాజ్గిరిలో ఎక్కడైతే ఉన్నాయో మొన్న చూసింటారు వాజ్పేయి నగర్, అవన్నీ కూడా ఆర్యూబీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రైల్వే ఏదైతే ఉందో చక్రబంధం వాటి నుంచి ప్రజలందరినీ కూడా విముక్తి కలిగించాలని వారు చాలా కష్టపడుతున్నారు. దాని గురించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మచ్చబొలారం రైల్వే ట్రాక్ రోడ్ ఇది నిజామాబాద్ రోడ్డు కరీంనగర్కు లింక్ రోడ్డు. ఈ గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఖాళీ ఒక 16 ఫీట్లలో పోవడం రావడం అంటే చాలా ఇబ్బంది. ఇది ఇంతకుముందు గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నా ఎవరు పట్టించుకునే నాదు లేడు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి తీసుకొచ్చి మా ప్రాబ్లమ్స్ చూపిస్తే మేము ఒక్కసారి చూపిస్తే ఆయన 10 సార్లు రైల్వే పోయి మొత్తం దాన్ని సాధించుకొని 6,66 లక్షల అలా ఇంకో ఆర్యూబీ శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని మా మచ్చబొలారం ప్రజలు జీవితాంతం మర్చిపోలేని ఒక పెద్ద అచీవ్మెంట్ మాకు. ఎందుకంటే అసలు ఇది అవుతుందని మా కళలో కూడా మేము అనుకోలేదు. అట్లాంటి మా కళను నిజం చేసిన రాజశేఖర రెడ్డి గారికి మా మచ్చబొలారం 133 డివిజన్ తరఫున మరి అల్వాల్ వెంకటాపురం కార్పొరేటర్ల తరఫున కూడా అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు 133 డివిజన్లో కార్పొరేటర్ లేకున్నా కానీ కార్యకర్తలు అందరం కలిసి మరి రాజశేఖర రెడ్డి చేసిన కృషి కోసం ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి ఇదే ద్వారిలో వస్తున్నాము. స్కూల్ టైం నుంచి చూస్తున్నాము, ఇట్లనే ఉంది. ఈరోజు ఇది శాంక్షన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఇది కాకుండా నెక్స్ట్ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున అది కూడా ప్రారంభించుకోవాలని చెప్తున్నారు. ఏదైతే మరి మచ్చబొలారం ఈవెంట్ అవుతుంది 16 ఫీట్ వెంట ఇది గత 30-40 సంవత్సరాల కింద చేసిరు. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే.
మరి ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మరి అట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ప్రజలు మర్రి రాజశేఖర రెడ్డి గారిని అఖండ విజయం ఓట్లతో గెలిపించారు. దానికి అనుగుణంగా మరి ఏదైతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మర్రి రాజశేఖర రెడ్డితో వాళ్ళ అంచనాలకు మించి రైల్వే అధికారులతోని పలుమార్లు ఈవెన్ మేము కూడా ఎంబడబోయినాము. 10-20 అసలు కౌంట్లెస్. మళ్ళీ క్లియరెన్స్ ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేపిస్తూ మరి ఈరోజు ఇక్కడ సుమారు 7 కోట్ల రూపాయలు ఆర్యూబీకి శాంక్షన్ చేపించడం జరిగింది. ఫైనల్ శాంక్షన్ అయిపోయింది. దాని సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు, అలాగే 2 కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, సబిత గారు, అలాగే డోల్ రమేష్ గారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎంత ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ అంటే ఈరోజు సిగ్నల్ కూడా ఏర్పరిచారు ఇక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య మనకు పరిష్కారం అవుతుంది. ఈ ఏరియాలంతా బొల్లారం, అల్వాల్ వీళ్ళందరూ ప్రజలు కూడా చాలా చక్కగా రేపు ట్రాఫిక్ సమస్యలు ఉండక ఏర్పడుతుంది. కాబట్టి మరొక్కసారి ప్రత్యేకంగా మా అల్వాల్ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ మర్రి రాజశేఖర రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. స్కూల్ టైంలో అయితే మరీ ఇబ్బందులు జరుగుతున్నాయి. మా కార్పొరేటర్ ఓడో తెలియదు మాకు. ఈ 2 కార్పొరేటర్ వల్ల మాకు ఇబ్బంది తొలుగుతుంది. వాళ్ళు డోలి రమేష్ గారు వీళ్ళు కొంచెం పట్టించుకొని చేశారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా హిందూ శ్మశాన వాటికను కూడా కాపాడుతారని మేము కోరుకుంటున్నాం. ఆర్ఓబి బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం చాలా ధన్యవాదాలు. మరి అలాగే ఇక్కడ ఇది మన కొంపల్లి, మేడ్చల్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చే అన్ని దారి ఇక్కడి నుంచి వెళ్తాయి. చాలా ఇబ్బంది. స్కూల్ టైంలో కూడా చాలా ట్రాఫిక్, ఆఫీస్ టైంలో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా అందరు కూడా ఈ కాళీవాసులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. అన్న మరి ఒక్కసారి అందరి తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్. ఈ సెలెక్టర్స్ నియర్ బై ఇక్కడ ఆర్యూబీ ఎప్పటి నుంచో శాంక్షన్ కావాలని అందరిని అడిగినాము. కానీ ఇలా మర్రి రాజశేఖర రెడ్డి దయ వల్ల మనకు ఆర్యూబీ శాంక్షన్ అయింది. ఈ ట్రాఫిక్ సమస్య కూడా పోతుందని మేము ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా అందరికీ మా కాలనీ తరఫున కానీ, మన పబ్లిక్ తరఫున కానీ, ఈ అల్వాల్ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. తొందరగా ఆర్యూబీ కంప్లీట్ చేసి పబ్లిక్ సేవ చేయాలని కోరుతున్నాం. మరియు సబితా అనిల్ కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు. మాకొక్కటే మా 133 డివిజన్ కార్పొరేటర్ లేడు. ఇప్పటికి అసలు సమస్యలు కూడా ఏం పరిష్కారం అవుతుంది. మా 2 కార్పొరేటర్తో మాకు పరిష్కారం అవుతుంది. దానికి సంతోషపడుతున్నాం. బొబ్బిలి రంగారెడ్డి కాలనీ తరఫున చెప్తున్నాం. ఈ రోడ్ శాంక్షన్ అయినందుకు చాలా వాస్తవం. ఎప్పటి నుంచి ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందని ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నాం ఈ కొత్త బ్రిడ్జ్ కావాలని. రాజన్న దయ వల్ల శాంక్షన్ చేయించుండు. సో త్వరగా కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. రాజన్న గారికి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 50 ఫ్లాట్లు ఉంటున్నాము. ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అర్జీలు పెట్టుకున్నాక మాకు శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా అపార్ట్మెంట్ అందరి తరఫున. థ్యాంక్ యూ. జై రాజన్న. యాక్చువల్గా లోకల్గా స్థానికంగా ఉన్న సమస్యలని చాలా వరకు అందరూ ఎమ్మెల్యే సార్కి చెప్తూ ఉన్నారు. సో ఆయన పర్సనల్గా ప్రతిదీ విజిట్ చేసి ప్రతిదీ ఆయన పర్సనల్గా చూసుకొని ఈరోజు ఆర్యూబీని శాంక్షన్ చేయించారు. సో చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే మచ్చబొల్లానికి దిశ మారింది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సమస్యకి మాకు పరిష్కారం దొరుకుతుంది. కాలనీస్లలో డ్రైనేజ్ ఇష్యూస్ కానివ్వండి, రోడ్స్ ఇష్యూస్ కానివ్వండి, అండ్ ఇలాంటి ఆర్యూబీస్ కానివ్వండి, ప్రతి దానికి ఆయన స్పందించి ఆయన పర్సనల్గా విజిట్ చేసి చూసి మరీ ఆయన వర్క్స్ చేయిస్తున్నారు. సో ఈ ముఖంగా ఏంటంటే అందుకే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బొల్లారంలో ఉన్న లోకల్ లీడర్స్ అండి, మా కార్పొరేటర్ గారు ఎవరు మాకు సీరియస్గా చెప్తున్నాను, మేము వెళ్ళలేము ఆయన. సో మా వరకు మా లోకల్ లీడర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ లీడర్స్ అందరూ వాళ్ళందరూ మా కార్పొరేటర్సే. సో వాళ్ళందరి సహాయంతో ఈరోజు ప్రతి పని ముందుకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరికీ కూడా కార్యకర్తలందరికీ, మచ్చబొల్లారం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా సమస్య కాకుండా ప్రతిదీ మన సమస్యని, ప్రతి కాలనీ సమస్యని ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ అందరికీ. థ్యాంక్ యూ.